అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాట్ ఎస్పీ ఛానల్లో చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఇది. ఒక రకం బిగ్ బ్రేకింగ్ లాంటిది. ఎందుకు డార్క్ ప్రిన్స్ బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యాడు. అతను ఎంటర్ అయ్యి అవగానే భారతదేశం ఊపిరి పీల్చుకుంది. సీరియస్లీ హిందువులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మయ్య అనుకున్నారు. ఎందుకు సింపుల్గా చెప్తాను. వీడియో మ్యాక్సిమం 5 నిమిషాలు ఇస్తాను. అందరికి షేర్ అయితే చేయండి, ఓకేనా. 1965లో పుట్టాడు తారిక్ రెహమాన్ అని చెప్పేసి ఓ వ్యక్తి. ఇతనికి సంబంధించిన నేను వీడియో ఇచ్చా కదా, ఈరోజు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అంతా ప్రశాంతం. ఢాకాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఐ థింక్ ఒకరు చనిపోయినట్టున్నారు. బట్ లక్షల మంది తారిక్ రెహమాన్ కోసం వచ్చింది. 6341 రోజుల తర్వాత అతను బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. అంటే 17.5 సంవత్సరాల దగ్గరగా. ఎందుకు 2004లో వీళ్ళ అమ్మ బేగం ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. వీళ్ళ అపోనెంట్ ఎవరు? అవామీ లీగ్, షేక్ హసీనా వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. పెద్ద గ్రెనేడ్ బాంబ్ పేలుడు. దాదాపు 100 మంది చనిపోయారు. అందులో త్రుటిలో హసీనా తప్పించుకుంది. దానికి సంబంధించేసి వీళ్ళకి యావజ్జీవ శిక్ష వేశారు. అది ఒకటి. ఈలోపు గవర్నమెంట్లో వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి ఇక ఇదివాడి బాగా డబ్బులు వెనకేసని చెప్పేసి అవినీతి, దానికి సంబంధించి కొన్ని కేసులు, ఇలా మనోడి మీద చాలా కేసులు పడ్డాయి. బట్ ఆ తర్వాత హసీనా ప్రధానమంత్రి ఉన్నటువంటి మూమెంట్లో కావచ్చు, దానికి ముందు వచ్చేసి మిలిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇతనికి ఆల్మోస్ట్ మూసిస్తారు అనుకున్నారు. ఇంతలో మనోడికి బెయిల్ వచ్చింది. లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్ళిన తర్వాత అదిగో మరల ఇప్పుడు వచ్చాడు. 2008లో లండన్ వెళ్ళాడు, మరల ఇప్పుడు వచ్చాడు. ఎందుకు? ఈ మహమ్మద్ యూనస్ ఉన్నాడు కదా, యాదవ, బంగ్లాదేశ్లో ప్రెసిడెంట్ సలహాదారుగా తాత్కాలిక అధినేత ఉన్నాడు కదా, వాడేం చేశాడు? ఇతని మీద తారిక్ రెహమాన్ కేసులు మొత్తం ఎత్తేసాడు. అండ్ వీళ్ళు నిర్దోషి అని చెప్పేసి అన్నారు. అండ్ వీళ్ళ అపోనెంట్ పార్టీ ఏంటి? అవామీ లీగ్, షేక్ హసీనా. ఆమె ఎక్కడ ఉంది? భారతదేశంలో. వాళ్ళకి మరణశిక్ష. ఆ పార్టీని వచ్చేసి ఎన్నికల పోటీ చేయకుండా రద్దు చేశాడు. ఈలోపు అమెరికా సీరియస్ అయింది. అరే అది ఒక రాజకీయ పార్టీ రా బాబు, ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలిపించలేదు ప్రజల ఇష్టం, అది ఇప్పుడు సమీక్షించుకో అన్నారు. ఈలోపు జమాతే ఇస్లాం అని చెప్పేసి కరుడు కట్టినటువంటి ఇస్లాం భావజాలం, జస్ట్ లైక్ తాలిబాన్ బ్యాచ్ అనుకోండి, అంతకన్నా ప్రమాదకరం. వీళ్ళ మీద నిషేధం ఉంటే ఈ యూనస్ కార్డు వచ్చిన తర్వాత నిషేధం ఎత్తేసారు. వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతారు ఎన్నికల కోసం. అవామీ లీగ్ని పక్కన పెట్టారు. జమాత్ ఇస్లాంకి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఎన్నికల పోటీ చేయండి. ఈలోపు ఇంకిలాబ్ మంచి మనం అక్కడ తెచ్చాడు ఉస్మాన్ హదీగాడు. వాడు పార్టీ రిజిస్టర్ గుర్తింపు చేయలేదు, కానీ వాళ్ళ తరఫున పోటీ చేయడం రెడీ అవుతున్నారు. వాళ్ళకి భారతదేశం అంటే పడదు, హిందువులు అంటే పడదు. ఇక మొత్తం స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, కుర్రోళ్ళే. నేషనల్ సిటిజన్ పార్టీ అది ఒకటి రెడీ అవుతుంది. ఈ మూమెంట్లో గతంలో పాలించి 1971 పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న మూమెంట్లో బంగ్లాదేశ్ విభజన కోసం ఎవరైతే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా ఉన్నారు. షేక్ హసీనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊళ్ళో ఉన్నారు. అండ్ బేగం ఖలీదా జియా వీళ్ళ హస్బెండ్ వచ్చేసి సమ్ రెహమాన్, ఆ పేరు కూడా నేను చెప్పిన గుర్తురా, అట్లా వాళ్ళు ఉన్నారు. సో సింపుల్గా ఏంటంటే దేశం కోసం నిలబడే వాళ్ళు, దేశంలో అన్ని రకాల ప్రజలను కూడా ఈక్వల్గా చూసేవాళ్ళు ఇప్పుడు అక్కడ కనుక పరిపాలించగలిగినట్టయితే ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటారు, అక్కడ హిందువులు క్షేమంగా ఉంటారు. ఈ తారిక్ రెహమాన్ని డార్క్ ప్రిన్స్ అని అంటారు. ఎందుకు? వాళ్ళ అమ్మ ఇక్కడ బంగ్లాదేశ్లో ఉంటూ ఉన్నా అతను లండన్లో ఉంటూనే అక్కడి నుంచే బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి స్పీచ్లు ఇస్తూ ఉంటాడు, అంతా గమనిస్తూ ఉంటాడు. ఓ రకంగా యువరాజు ఎక్కడో ఉన్నాడు, ఓకేనా. బట్ అతను చెప్పేది ఇక్కడ ఫాలో అవుతుంటారు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అతను బంగ్లాదేశ్లో. ఎందుకు? 1971లో పాకిస్తాన్తో యుద్ధం మూమెంట్లో ఈ ఖలీదా ఫ్యామిలీ లోపలేశారు. అప్పుడు ఈ పిల్లలు కూడా లోపలేశారు. అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నాడు ఓ రకంగా. అలా క్రెడిట్ అనమాట. అతను బాగానే చదువుకున్నాడు. అండ్ నేవీకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు జుబైదని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి జామాయ్ అని చెప్పేసి ఒక కూతురు ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఈరోజు వచ్చున్నారు. ఇక ఇప్పుడు తారిక్ రెహమాన్కి సంబంధించి మసీదులకు సంబంధించి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, హిందూ దేవతల దగ్గర పూజలు చేస్తాడు, అందులో కూడా పరామర్శిస్తాడు. ఒక నమ్మకం, ఓ ధైర్యం. సో ఆల్రెడీ అవామీ లీగ్ సంబంధించి అనుకున్నప్పుడు షేక్ హసీనా మన దగ్గర ఉంది, అప్పగించలేదన్నప్పుడు మనం చూసుకుంటారు. మ్యాక్సిమం అప్పగించరు, ఎందుకంటే మరణశిక్ష కాబట్టి మనం కాపాడతారు మన వాళ్ళు. బట్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అన్నప్పుడు ఖలీదా జియా వచ్చేసి హాస్పిటలైజ్ అవగానే మొన్న మోడీ పరామర్శించాడు. అది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. మోడీకి థ్యాంక్స్ కూడా చెప్పారు. అంటే ఏంటంటే సింపుల్గా పాకిస్తాన్లో ఎవడన్నా కానీ మనకి నష్టం తప్ప లాభం లేదు, వాడు శత్రువే. బట్ బంగ్లాదేశ్లో
ఈవెన్ ఖలీదేజియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కూడా కొంత ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇప్పుడు హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో వాళ్ళంతా ఒకటైనా ఇదే కానీ మరలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతోనే సాధ్యమైంది. సో ఇప్పుడు ఆ పార్టీ నుంచి డార్క్ ప్రిన్స్ ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఐ థింక్ బొగురా అనుకుంటా, బొగురా పార్లమెంట్ సెగ్మెంట్ అక్కడ. అందులో 6 బొగురా 6 అక్కడి నుంచి ఇతను ఈజీగా గెలుస్తాడంట తారిక్ రహమాన్. బొగురా 7 వచ్చేసి ఆ పార్లమెంట్ సెగ్మెంట్, అది వచ్చి వీళ్ళమ్మ ఖలీదేజియా పోటీ చేసిద్దంట. సో ఈజీ గెలవడానికి ఆస్కారం అనేది ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని గెలిపడానికి రెడీగా ఉన్నారు. అండ్ అతిపెద్ద ట్విస్ట్, షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఉంది కదా, ఆ పార్టీలో ఉన్న చాలామంది ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కూల్, ఇంకేంటి గెలిచేది ఇదే, ఇండియాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. సో అంతా సవ్యంగా జరగబోతుంది. ఐఎమ్ షూర్ ఈ తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ రావటం వెనక మోడీ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో చేతులు కలపకూడదు, చైనాతో చేతులు కలపకూడదు. పద్ధతిగా వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండి పరిపాలించుకోవడం జరగాల. అది ఎప్పుడు జరిగింది ఏంటన్నప్పుడు ఇండియాకి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే జరిగింది. అలా తారిక్ రహమాన్ చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చున్నాడు కాబట్టి ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా పద్ధతిగా పోతుంది. ఇది సో హిందువులు సేఫ్, ఇండియాకి బంగ్లాదేశ్ మరలా ఫ్రెండ్లీగా ఉండటం ఖాయం.